బ్రహ్మ సత్యం అయ్యా మీకు ట్రైనింగ్ పెట్టలేదు కానీ 5 నిమిషాలు ఆల్రెడీ అత్యంత మీరు కొన్ని మధురమైన విషయాలు డాక్టర్ సీతారామన్ గారు एकैश्वर्ये स्थितो विप्रणत बहुफले यस्वयं वृत्तिवासः कात्नासं विश्वदेहोऽभ्युषज मनसां यः परस्ताद्गतीनाम् अष्टाभिर्यस्य तुत्स्नं जगदपि तनुभिर्बिभ्रतो नाभिमानः सन्मार्गालोकनाय यमनयतुमस्तापसीं वृत्तिमीशः सभाये नमः। మనం ఈ రోజున గురుస్మరణగా గురువు గారి ఆరాధన మహోత్సవాన్ని జరుపుకుంటూ గురువు గారు బోధించినటువంటి సద్విషయాల్ని మళ్ళీ చింతన చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేసుకొని ఆ సభలో అనేక మంది పెద్దల్ని ఆస్వాదించుకొని వారి ద్వారా సద్విషయాన్ని మనం చింతన చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు అనేక రకాలుగా అద్వైతం అనే సద్విషయాన్ని మనందరం కూడా విని ఉన్నాం. ఆ సద్విషయం మనకి బోధపడాలి అంటే ప్రధానంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగాలి అందరం. అందువల్లనే ముందుగా మనం ఈశ్వరుణ్ణి మనం ప్రార్థించుకుంటూ, ఈశ్వరునే ఎందుకు ప్రార్థించడం అంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అనే ఒక వాక్యం మన శాస్త్రాల్లో వినబడుతూ ఉంటుంది. ఈశ్వరానుగ్రహం మనకు ఉన్నట్లయితే అద్వైత శాస్త్రం కూడా, అద్వైత వేదాంత తత్వం మనకి సులభంగా బోధపడుతుంది. అందువల్లనే ఆ ఈశ్వరుణ్ణి మనం ఏమని ప్రార్థించుకుందామంటే సన్మార్గాలోకనాయ వ్యపనయతుమస్తామసీం వృత్తిమీశః అని. మనకి మంచి మార్గం కల్పించాలి. మన జీవిత లక్ష్యం మనం పొందాలి అంటే మంచి మార్గంలో మనం కనుక వెళ్ళినట్లయితే ఆ లక్ష్యం అనేది సులభంగా మనకి లభిస్తుంది. ఆ మంచి మార్గం మనకి తేలికగా స్పష్టంగా కనబడాలి అని అంటే తామస వృత్తి అనేది తొలగిపోవాలి. ఉదాహరణగా లోకంలో మనం ఒక చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళేటప్పుడు ఒక మార్గం మనకి స్పష్టంగా కనిపిస్తే మనం వెళ్ళడం కుదురుతుంది సులభంగా. అదే మార్గంలో మనకి ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా ఎదురయ్యాయనుకోండి, ప్రయాణం చేయడం కష్టతరం అవుతుంది. అలానే ఈ మన జీవిత లక్ష్యం కోసం మనం చేసే ప్రయత్నంలో, మనం చేసే సాధనలో మనం సులభంగా దాన్ని అందుకోవాలి అంటే మనకి ఆ తామస వృత్తి అనేది మనకు అడ్డు కాకుండా ఉండాలి. అది అడుగడుగున అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకనంటే మనం అనేక జన్మలు ఎత్తి ఈ మానవ జన్మని పొంది ఉన్నాం. అనేక జన్మలలో మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, కర్మల ఫలరూపంగా మనకి ఈ జన్మలో మానవ రూపం మనకి లభించింది. అలానే అనేక జన్మలలో మనం చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలరూపంగా మనం ఈ జన్మలో పుణ్యానికి సుఖాన్ని అనుభవిస్తున్నాం, పాపానికి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అలానే పుణ్యం చేయడం వల్లనే ఈ రోజున మనం ఈ సందర్భంలో ఇటువంటి సద్విషయాలను మనం వినగలుగుతున్నాం. వేద పాఠశాలలో వేదాధ్యయనం చేయడం, అలానే శాస్త్రాధ్యయనం చేయడం. ఇప్పుడు చూడండి, ఆలోచించండి, లోకంలో ఎంతమంది లేరు, అందరూ కూడా ఇటువంటి సద్విషయాల్ని అందుకోగలుగుతున్నారా, విచారించగలుగుతున్నారా అంటే ప్రశ్నార్థకమే. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే ఈ మార్గంలో వస్తున్నారు అని అంటే వాళ్ళు పూర్వజన్మలో అత్యంత
పుణ్యకర్మలని చేయటం వల్ల ఆ పుణ్యకర్మల ఫలరూపంగా వాళ్ళకి ఈ రోజున ఇటువంటి ఈ జ్ఞానప్రదమైనటువంటి వేద విద్య, అలానే అద్వైత వేదాంత విద్య ఇవన్నీ కూడా లభిస్తున్నాయి. ఇలా లభిస్తున్నప్పటికీ కూడా పుణ్యకర్మలు ఏ విధంగా అయితే చేసి ఉన్నారో అలానే దాంతో పాటుగా పాపకర్మలు కూడా చేసి ఉంటారు. కాబట్టి తత్ఫలరూపమైనటువంటి ఆ తామస వృత్తి ఏదైతే ఉన్నదో అది మనకి అడ్డుపడుతూ ఉంటుంది. సత్వం అనే గుణము దాని గురించి అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఆ సత్వగుణము తెలుగుకి సంకేతం, స్వచ్ఛంగా ఉంటుంది. అదే తామస గుణము నలుపుకి సంకేతం, చాలా కష్టంగా ఉంటుంది, కనబడకుండా ఉంటుంది, చాలా దుఃఖకరంగా ఉంటుంది. కాబట్టి మనం సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇటువంటి ఈ అంధకారము, అడ్డంకులు ఇవన్నీ కూడా మనకి ఎదురవుతుంటే ఆ జ్ఞానాన్ని మనం పొందడానికి కష్టం అవుతుంది. కాబట్టి అటువంటి తామస వృత్తిని తొలగించుగాక అని ఆ పరమేశ్వరుని మనం ప్రార్థన చేసుకుంటూ ఇంతవరకు చెప్పినటువంటి ఆ సద్విషయాలను చింతన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం చింతన చేసే ప్రయత్నం చేయడం అంటే ప్రారంభంలో అధ్యక్షుల వారు చెప్పినట్లుగా ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని బృహదారణ్యకోపనిషత్ వాక్యాల్లో చెప్పిన విధంగా ముందర వేదాంత వాక్యాలని మనం శ్రవణం చేయాలి. ఆ తర్వాత మంతవ్య, యుక్తులతో మనం మననం చేయాలి. విన్నటువంటి విషయాన్ని యుక్తులతో మననం చేయాలి. ఆ తర్వాత మననం చేసినటువంటి విషయాన్ని మనం ధ్యాన రూపంగా మనం అనుభవించాలి. ఈ ప్రకారంగా ఈ ప్రక్రియలో, ఈ క్రమంలో మనం ఇంతవరకు శ్రవణం చేశాం. అలానే మరికొన్ని విషయాలను మనం శ్రవణం చేస్తూ, విన్నటువంటి విషయాలని చింతన చేస్తూ ఈ విధంగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ప్రారంభంలో ప్రారంభ సభలో మాట్లాడుతూ సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి వేదం, ఆ వేదాన్ని కనుక మనం రక్షించినట్లయితే ధర్మం రక్షింపబడుతుంది అని ఒక మాట పెద్దల ద్వారా మనం విని ఉన్నాం. ఎందుకు అనంటే మనం ఈ రోజున ధర్మాచరణ చేస్తూ ఉన్నాం. ఏ సమయంలో నిద్ర లేవాలి, ఏ సమయంలో మనం పళ్ళు తోముకోవాలి, ఏ సమయంలో మనం సంధ్యావందనం చేయాలి, సంధ్యావందనం చేసిన తర్వాత మనం ఎటువంటి వ్యాపారాన్ని చేయాలి, అంటే విద్యార్జన ఎలా చేయాలి, అలానే ధన సంపాదన ఎలా చేయాలి అనే వారి వారి సామర్థ్యాన్ని, అధికారాన్ని బట్టి అందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ మనకు ఎవరు బోధించారు అంటే పెద్దవాళ్ళు బోధించారు. వాళ్ళు ఎవరు బోధించారు? వాళ్ళు పెద్దవాళ్ళు బోధించారు. అలా అలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే అన్నిటికీ మూలభూతమైనటువంటి వేదం. ఈ వేదం మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది. కర్మకాండ రూపంగా, జ్ఞానకాండ రూపంగా, మధ్యలో అలానే ఉపాసన కాండ రూపంగా కూడా మనకి కనిపిస్తోంది. అందువల్లనే అగ్నిదేవుడిని స్తోత్రం చేసేటటువంటి స్తోత్రంలో కాండద్వయోపవాక్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని మనం ప్రార్థన చేస్తాం. కర్మకాండ రూపంగా అలానే జ్ఞానకాండ రూపంగా ఆయన మనకి కనిపిస్తున్నాడు. అంటే కర్మకాండలో ఎక్కువగా కర్మల్ని ఆచరించాలి అంటే ప్రధానంగా అగ్ని చాలా అవసరం. త్రేతాయుగంలో చేసేటటువంటి కర్మలు అనేకం మనకి వేదం బోధించి ఉన్నది. అలానే జ్ఞానకాండ, ఈ జ్ఞానకాండలో ప్రధానంగా జ్ఞాన మార్గము, అలానే బ్రహ్మ స్వరూపము, బ్రహ్మ లక్షణము,
ఆ ఆత్మస్వరూపాన్ని పొందేటటువంటి మార్గము ఇవన్నీ కూడా బోధించి ఉన్నాయి. ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం లభిస్తుంది. ఇది పురుషార్థాలలో చిట్ట పురుషార్థము, అదే పరమ పురుషార్థము, అదే మానవ జీవితానికి పరమ లక్ష్యభూతమైనటువంటిది. అయితే ఈ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని అందరికీ చెప్తున్నారు, అందరూ కూడా తెలుసుకోవాలనే కోరికతోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరూ ఒకే స్థాయిలో లేదు. కొంతమందికి కొంత పరిజ్ఞానం ఉంది, కొంతమందికి వారికంటే అధికమైనటువంటి పరిజ్ఞానం ఉంది. ఇలా అనేక రకాల స్థాయిల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అందువల్లనే భగవత్పాదులు శంకరాచార్యులు వారు అధికార భేదాన్ని పురస్కరించుకొని వారు అనేక గ్రంథాలను రచించి మనకి అందించారు. ఉత్తమాధికారుల కోసం భాష్య గ్రంథాలు రచించారు, అలానే స్తోత్ర గ్రంథాలు, అలానే ప్రకరణ గ్రంథాలు. ఇలా ఎవరికి ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయి వారు ఆయా గ్రంథాలను అధ్యయనం చేసి బ్రహ్మస్వరూపాన్ని పొంది మీ జీవిత లక్ష్యమైనటువంటి ఆ మోక్షాన్ని మీరు పొందండి, మీరు ఆనందంగా ఉండండి అని మనకి జగద్గురువుల ఉపదేశంగా కనిపిస్తుంది. ఇక వేదంలో కాండద్వయ రూపంగా ఉన్నటువంటి ఆ వేదంలో మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం అద్వైత సభ కాబట్టి కర్మకాండ గురించి కాకుండా అద్వైతపరమైనటువంటి విషయాలు మనకి బోధించేటటువంటి మంత్రాలను మనం పరిశీలించినట్లయితే అనేకమైనటువంటి మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణగా మానవుడు కర్మాచరణ చేయాలి. ఎందుకోసం అంటే ఆ కర్మాచరణ ద్వారా వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే లాభం ఏమిటి అంటే జ్ఞానం అనేది వాడికి లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మోక్షం. ఇది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి ఒక అర్థ ప్రక్రియ. అందులో కర్మాచరణ చేసే సమయంలోనే ఆ జ్ఞానాన్ని కూడా అనుసంధానం చేసుకొని జ్ఞానపూర్వకంగా కనుక కర్మని అనుష్ఠించినట్లయితే ఆ కర్మ వాడికి సంపూర్ణమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించేదిగా అవుతుంది. అంటే కర్మాచరణ వల్ల వాడికి లభించేటటువంటి ఫలం సంపూర్ణంగా వాడికి లభిస్తుంది. కేవలం జ్ఞానరహితంగా చేసేటటువంటి కర్మ కంటే కూడా జ్ఞానపూర్వకంగా చేసేటటువంటి కర్మాచరణ వాడికి ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. అయితే ఈ కర్మాచరణ చేసి అనేక సంవత్సరాలు వేదంలో బోధించినటువంటి ఈ సోమయాగము, అగ్నిష్టోమము, అతిరాత్మము, అగ్నిచయనము, వాజపేయము, ఇటువంటి కర్మలన్నీ కూడా వాడు అనేక సంవత్సరాలుగా వాడు అనుష్ఠించి ఉన్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఆ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అంటే కొద్దిగా కష్టతరం. అందువల్ల ఈ కర్మకి జ్ఞానకి మధ్య మార్గంగా ఒక ఉపాసనా మార్గాన్ని కూడా మనకి వేదం బోధించింది. దాన్ని ఉపాసనా కాండ అనిగా ఆ పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే కర్మని ఆచరిస్తున్నప్పుడే ఆ దేవతలకు సంబంధించినటువంటి ఉపాసనలు కనుక చేసినట్లయితే ఈ విధమైనటువంటి ఉపాసన సహితమైనటువంటి కర్మాచరణ ద్వారా వాడికి జ్ఞానంలోకి సులభంగా ఆ బుద్ధి ప్రవేశిస్తుంది. తద్వారా వాడు ఆ జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. వాడికి కావలసినటువంటి జ్ఞానాన్ని వాడు పొందుతాడు. ఆ ఉపాసన కాండకు సంబంధించినటువంటి భాగంలో మనకి ఆరణ్యక భాగంలో అరుణ ప్రశ్న మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఈ అరుణ ప్రశ్న అనేది ఆరుణకేతుక చయనానికి సంబంధించినదిగా కల్పసూత్రకారులు చెప్పిన ప్రకారంగా తెలుస్తోంది.
అగ్నిని ఆరుణకేతుగా స్వరూపంగా భావన చేసి అక్కడ ఆరాధించడం అనేది అక్కడ జరుగుతుంది. ఈ అగ్నికి అనేక రకాల పేర్లు ఉన్నట్లుగా ఈ కర్మకాండం ద్వారా అనేక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ అగ్నికి ఆరుణకేతుకాగ్ని అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, కొంతమంది మహర్షులు ఈ అగ్నిని ఈ విధంగా ఉపాసన చేశారు, అనుష్ఠించారు కాబట్టి తస్మాదారుణకేతుకః అనే వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది ఈ అగ్నిని ఆరుణకేతుకాగ్ని అంటారు అని తెలుస్తోంది. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి మంత్రాలన్నిటినీ మనం పరిశీలించినట్లయితే కొన్ని మంత్రాలు ఆ కర్మకాండలో వినియోగింపబడేట్లుగా కనిపిస్తున్నాయి. అలానే మరికొన్ని మంత్రాలు ఆ క్రతువుని ప్రశంసించే వాక్యాలుగా కనిపిస్తున్నాయి. కర్మకాండలో వినియోగింపబడేటటువంటి మంత్రాలలో చెప్పినటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ విషయాలు వేదాంత శాస్త్రపరంగా అద్వైతాన్ని బోధించేవిగా కనిపిస్తున్నాయి. అందులో అథ సమితుష్యావాశ్వస్యావర్తికామస్య అనే వాక్యంతో ప్రారంభం చేసి కొన్ని మంత్రాల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆ శారీరక మీమాంస అద్వైత వేదాంతం ఎక్కువగా ఆ వాక్యాల్లో మనకి బోధింపబడింది. అక్కడ అవర్తికామస్య అనే ఒక మాట ఉంది. వర్తి అంటే మానవ జీవనానికి సాధనభూతమైనటువంటిది ధనం. ధనం ఉంటే వాడు ఏదైనా చేయగలడు, అన్నిటికీ ధనమే మూలం. ధనం ధర్మకార్యాలు చేయాలన్నా వాడి జీవనాన్ని సాగించాలన్నా ధనం అనేది చాలా అవసరమైనటువంటిది. కాబట్టి వర్తి అంటే వాడు జీవించడానికి అవసరమైనటువంటి సాధనమైనది ధనము అని అర్థం. అవర్తి అంటే ధనం లేకపోవడం. ధనం లేకపోతే దాన్ని ఏమంటారు? దారిద్ర్యం అంటారు. డబ్బు ఉన్నవాడిని ధనికుడు అంటారు, డబ్బు లేని వాడిని దరిద్రుడు అంటారు. కాబట్టి అవర్తి అంటే దరిద్రుడు అర్థం, దారిద్ర్యం అర్థం. ఈ దారిద్ర్య శబ్దం చేత ఉపలక్షణ విధంగా వైరాగ్యము సూచింపబడుతుంది. కాబట్టి యథావత అవర్తికామస్య అంటే వైరాగ్యకామస్య అని అర్థం. ఎవడైతే వైరాగ్యకాముడు ఉన్నాడో వాడి కొరకు చెప్పేటటువంటి ఈ కొన్ని వాక్యాలు అని ఆ బ్రాహ్మణ వాక్యం మనకు తెలియజేస్తుంది. అథ సమితుష్యావాశ్వస్యావర్తికామస్య అని. తర్వాత కొంత దూరం వెళ్ళాక నామనామైవ నామమేనే నపుంసకంపుమాదుస్త్రియస్మి స్థావరోస్మ్యథ జంగమః యజేయక్షీయష్టాహే చ. ఏమిటి ఈ మంత్రాలలో చెప్పినటువంటి విషయం అని మనం ఆలోచించినట్లయితే, ఒక బ్రహ్మజ్ఞాని తన యొక్క ఆత్మభావాన్ని ప్రకటించుకునేటటువంటి విషయాలుగా ఈ మంత్రాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఏమని ప్రకటించుకుంటున్నాడు? మామూలుగా ఉపనిషత్తుల్లో చెప్పేటటువంటి మాట బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. ఎవడైతే బ్రహ్మను తెలుసుకుంటాడో వాడు బ్రహ్మస్వరూపమే అయి ఉన్నాడు అని. ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞాని తను ఈ విధంగా అనుకుంటున్నాడు, నామనామైవ నామమే అని. నేను ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాను, బ్రహ్మవేత్త అయ్యాను, బ్రహ్మస్వరూపాన్ని పొందాను కాబట్టి బ్రహ్మస్వరూపమే నేను అయి ఉన్నాను. నామనామైవ నామమే. ఈ వాక్యంలో 3 నామశబ్దాలు కనిపిస్తున్నాయి. మొదటి 2 నామశబ్దాలు నకారాంత వాచకాలుగా ఉంటాయి. మూడవది అవ్యయంగా కనిపిస్తోంది. ఈ అవ్యయంగా ఉన్నటువంటి నామశబ్దానికి అర్థం ఏమిటి అంటే ప్రసిద్ధి అర్థం. అంటే ప్రసిద్ధి అర్థంలో ఈ నామ అనే అవ్యయం ఉంటుంది. ఇక మిగతా 2 నకారాంత వాచకములైనటువంటి నామశబ్దాలలో ఒక నామశబ్దము నామధేయాన్ని బోధిస్తుంది. అంటే ఈ బ్రహ్మవేత్త ఏమనుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాను,
బ్రహ్మస్వరూపము అయి ఉన్నాను. ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ముందర నేను అజ్ఞానావస్థలో ఉన్నాను. అజ్ఞానావస్థలో నేను అనేక రకాలుగా నేను వ్యవహరించి ఉన్నాను. అంటే అనేక జన్మలను నేను పొంది ఉన్నాను. ఆ అనేక జన్మలలో నేను దేవతా జన్మను పొందాను, అలానే మనుష్య జన్మను పొందాను, అలానే గో జన్మను పొందాను, అలానే అశ్వ జన్మని, ఇట్లా అనేక రకాల జన్మలను పొంది ఉన్నాను. ఇవన్నీ అజ్ఞానావస్థలో నేను పొందినటువంటి, నేను వ్యవహరించినటువంటి ఇవన్నీ కూడా, ఈ నామధేయాలన్నీ కూడా నామములే. అంటే వాటి యొక్క వాస్తవ స్వరూపాలు ఇవి కావు. నామనామైవ నామమే నపుంసకంపుమాగస్త్రియస్మి. ఇప్పుడు నేను బ్రహ్మస్వరూపం అయి ఉన్నాను కాబట్టి ఈ ప్రపంచమంతా నేనే అయి ఉన్నాను. ప్రపంచమంతా నా స్వరూపమే, నాకంటే వేరైనటువంటి వస్తువు ఏది లేదు అనే భావంలో నపుంసకం పుమాగస్త్రియస్మి. ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి పురుష జాతి, స్త్రీ జాతి, నపుంసకులు, ఇలా ఎన్ని రకాల జాతులు ఉన్నాయో అన్నీ నేనే అయి ఉన్నాను. అంటే అన్నింటిలోనూ పరమాత్మ చైతన్య స్వరూపంగా సర్వవ్యాపకుడుగా ఉంటున్నాడు. కాబట్టి నేను గర్భస్వరూపం అయి ఉన్నా కాబట్టి నేనే అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని తన యొక్క భావాన్ని ప్రకటన చేసుకుంటున్నాడు. స్థావరోస్మ్య భజంగమః. ఏదైతే స్థావర రూపంగా కనిపిస్తోందో ఈ ప్రపంచంలో, అలానే ఏదైతే జంగమ స్వరూపంగా కనిపిస్తోందో అదంతా కూడా నా స్వరూపమే. యజేయక్షియష్టాహేచ. నేను ఈ సమయంలో ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారో యజమానులు, తత్స్వరూపంగా నేనే యాగాన్ని చేస్తున్నాను. యజే అయక్షి అంటే ఇంతకు ముందు ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేశారో ఆ యజమాన స్వరూపంగా నేనే ఆ యాగాలన్నీ కూడా నేనే చేసి ఉన్నాను. ఇటుపైన ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు చేయబోతారో ఆ రూపంగా కూడా నేనే చేయబోతాను అని ఈ విధంగా వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో కూడా నేనే అన్ని చేస్తున్నాను. బ్రహ్మస్వరూపం నేనే ఉన్నా కాబట్టి. యజేయక్షియష్టాహేచ మయా భూతాన్యయక్షత వశతో మమ భూతాని అనుబంధ్యోస్మ్యహం భృః. ఇలా బ్రహ్మ ఎలా అయితే సర్వవ్యాపకంగా ఉన్నదో తన స్వరూపాన్ని పొందినటువంటి నేను కూడా సర్వవ్యాపకమై ఉన్నాను. కాబట్టి నాకు ఈ ప్రపంచంలో జరిగేటటువంటి క్రియాకలాపాలు, వస్తువులు అన్నీ కూడా నా స్వరూపంగానే నేనే చేస్తున్నాను అని ఆ బ్రహ్మవేత్త తన భావాన్ని ప్రకటన చేసుకునేటటువంటి మంత్రం మనకి అరుణ ప్రశ్నలో కనిపిస్తుంది. ఇలా కొన్ని వాక్యాల ద్వారా వేదాంత విషయాలని మనకి కర్మకాండలో కూడా బోధించినట్లుగా కనిపిస్తుంది. అలానే ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఈ వేదాంతం అనేది సాధారణంగా చిన్న వయసు నుంచే అలవాటు అవ్వాలి. మనకి భాగవతంలో కూడా చిన్న వయసు నుంచే భగవత్ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలి అని ప్రహ్లాదుడి యొక్క చరిత్రలో మనకు కనిపిస్తుంది. కౌమార ఆచరే ప్రాజ్ఞ పుణ్యాన్ భాగవతానిహ అని. కానీ లోకంలో ఈ అద్వైతము వేదాంతం అనేటప్పటికల్లా విశ్రాంతులకే ఈ వేదాంతంలో అధికారము అని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అది అలా కాకుండా మనం ప్రస్తుతం వేద పాఠశాలలో ఉన్నాం కాబట్టి ఈ విద్యార్థులకు సంబంధించినట్లుగా వేదాంత విషయాలను మనం చెప్పుకోవాలి అంటే ఈ విద్యార్థులు ప్రతి నిత్యము కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటారు. మూడు కాలాల్లో కూడా మనం బాగా పరిశీలించినట్లయితే ఈ సంధ్యావందనంలో కూడా మనకి వేదాంత విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అధ్యయ ప్రధాన సమయంలో ఉద్యంతమస్తంజంతమాదిత్యమభిధ్యాయం పూర్వం బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. ఇక్కడ మనకి ఒకానొక అహంగ్రహోపాసనని మనకి వేదం బోధించి ఉన్నది. అంటే ప్రతినిత్యము కూడా మనం సంధ్యావందనం చేసేటప్పుడు
ఆ ఉదకాన్ని ఆ సూర్యుడి కోసం మనం అర్ఘ్యప్రదానంగా ఇచ్చిన తర్వాత ప్రదక్షిణం చేసి కూర్చున్న తర్వాత అసామాదిత్యో బ్రహ్మ, మనకి ఎదురుకుండా ఆకాశంలో కనిపించేటటువంటి సూర్య భగవానుడే, ఈ ఆదిత్యుడే బ్రహ్మస్వరూపము అనేటటువంటి అహంగ్రహోపాసనని చేయాలని మనకి బాల్యం నుంచే అలవాటు చేస్తూ ఉంటారు. మనం ఆ విధంగా సంధ్యావందన అనుష్ఠానంలో సూర్య భగవానుడే బ్రహ్మస్వరూపంగా మనం భావిస్తూ ఉండాలి. ఆ విధమైనటువంటి అభ్యాసాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా మనం చేస్తూ ఉండాలి. ఇందాక మనకి పెద్దలు చెప్పినటువంటి మాటల్లో మనస్సుని మనం ఏ విధంగా మనం నిగ్రహించుకోగలం అంటే అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండింటి ద్వారా మనం మనస్సును నిగ్రహించుకోగలం అని ఆ మాట మనం విని ఉన్నాం. పాతంజల యోగ సూత్రాల్లో కూడా యోగం అంటే ఏమిటి అంటే చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. అయితే ఆ చిత్తవృత్తిని నిరోధించడం ఎలా అంటే అభ్యాస వైరాగ్యాభ్యాసం నిరోధ అని మరొక సూత్రం. అభ్యాసము, వైరాగ్యము ద్వారా ఆ మనస్సుని మనం నిగ్రహించుకోవచ్చు అని యోగ సూత్రాల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి అభ్యాసం అనేది మనం బాల్యం నుంచే అలవాటు చేసుకోవాలి. అందుకోసమే మనకి సంధ్యావందనంలో అసావాదిత్యో బ్రహ్మ, మనకి ఎదురుకుండా కనిపించేటటువంటి ఆ సూర్య భగవానుడే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అనే భావనని చేయాలని మనకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసి ఉన్నారు. అలానే మనం ప్రధానంగా సంధ్యావందనంలో చేసేటటువంటి గాయత్రి మంత్రార్థాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఏ పరమాత్మ అయితే, ఏ భగవంతుడైతే మన శరీరంలో ఉండి అంతర్యామిగా ఉండి ప్రతినిత్యము కూడా మంచి ఆలోచనల వైపుకి, మంచి పనులకి, మంచి మార్గం వైపుకి నడిపిస్తూ ఉంటాడో ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని నేను ధ్యానం చేస్తున్నాను అని ఆ గాయత్రి మంత్రంలో మనకి కనిపిస్తుంది. సవితువు అంటే ప్రేరకుడు, అంతర్యామిగా ఉండి ఆయన మన శరీరంలో నిద్రపోతున్నటువంటి ఇంద్రియాన్ని, వాక్కుని, వీటన్నిటిని కూడా ఆయన మళ్ళీ లేపుతూ ఉంటాడు, అంటే మళ్ళీ మేలు కొలుపుతూ ఉంటాడు. అదే భాగవతంలో ధ్రువుడు చేసినటువంటి స్తోత్రంలో యోత్ర ప్రవిశ్య మమవాచ వినాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్న ఇమాం ప్రసుప్తాం వాచం యహ సంజీవయతి. ఎవరైతే క్రితం రోజు నిద్రపోయినప్పుడు నిద్రించినటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి మేల్కోగానే మళ్ళీ ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆయన మళ్ళీ ఉజ్జీవనం చేస్తున్నాడు, అంటే మళ్ళీ మేల్కొలుపుతున్నాడు. అఖిల శక్తిధర స్వధామ్న అన్యాంష్ట హస్తచరణ శ్రవణత్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అటువంటి ఆ పరమాత్మకి నమస్కారము అని ధ్రువుడు చేసినటువంటి స్తోత్రంలో కూడా తెలుస్తోంది. కాబట్టి సవిత అంటే సమస్త ప్రాణివర్గం యొక్క శరీరంలో ప్రేరకుడుగా ఉండి వాళ్ళందరినీ కూడా మంచి మార్గం వైపుకి ప్రేరేపించేవాడు అని అర్థం. అటువంటి ఆ సవిత దేవత యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని ధ్యానం చేస్తున్నాను అని గాయత్రి మంత్రార్థంలో కూడా మనకు కనిపిస్తుంది. అలానే అద్వైతం అంటేనే భేదం లేదు అని అర్థం, అభేదం. ఈ అభేదాన్ని సూచించేటటువంటి వాక్యాలు కూడా మనకు సంధ్యావంతంలో కనిపిస్తూ ఉంటాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయ విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం నమస్యామి తథామయ స్వస్తిరాయుషి. ఎంతవరకు అయితే భేదం చూడకుండా ఉంటాడో అంతవరకు వాడికి స్వస్తి మంగళం కలుగుతుంది. భేదం చూసినాడు, భేదం చూసిన క్షణం వాడికి అనేక అనర్థాలు సంభవిస్తాయని కూడా మనకు తెలుస్తున్నాయి. అటువంటి ఆ అద్వైతము, ఆ వేదాంత విషయము చిన్నప్పటి నుంచే, అంటే బాల్యం నుండే మనకి మన సంప్రదాయంలో మహర్షులందరూ కూడా మనకి అలవాటు చేసి ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులందరినీ కూడా ఈ వేదాంతం అనేది
కొత్త విషయం కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అలవాటైన విషయమే. అయితే ఆ విషయాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నం ఈ విద్యార్థులందరూ కూడా చేయాలని ఈ సందర్భంగా సూచిస్తూ, ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి, అలానే సభా నిర్వాహకులకి, అలానే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ నా మాటల్ని ఉపసంహరిస్తున్నాను. స్వస్తి. పెద్దలు చక్కని విషయాలు మనకి బోధించారు. మనస్సు ద్వారా మనం ఈ విద్యను గ్రహించాలి. మనస్సే ప్రధానమైనటువంటి అంశం ద్వారా, అలాగే భక్తి ద్వారా భక్తిదేవ కలిగేసి మోక్షసాధన సామర్థ్యాన్ని భక్తిదేవ కలిగి భక్తి ద్వారా సాధించాలి అని చెప్పి సూర్యనారాయణ గారు చెప్పారు. మా నిత్యకృత్యంలో అంజామం చేస్తున్న ప్రతి దాంట్లోనూ కూడా ఆ బ్రహ్మను కలిస్తూనే ఉన్నాము. అసావాదితో బ్రహ్మ ఇట్లా మనం ఆ బ్రహ్మను చేస్తున్నామంటే మన చక్కగా మనందరం కూడా అద్వైతులమే. అద్వైతం మనం ఈ బ్లడ్లో ఉంది. మనం ఎక్కడో నిజంగా సాధించాలి ఏమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది మనలోనే ఉన్నది. అది ఉంటేనే మనం ఉన్నాం, లేకపోతే మనం లేదు. ఇప్పుడు నా దేహము అని అంటున్నాం. దేహం వేరు, నేను వేరు. నా దేహం అంటున్నావు, నా కన్ను, నా మనస్సు అంటున్నాను. ఈ నేను అనేటువంటి ఏమిటో మన అర్థం కావట్లేదు. ఈ మిగతావన్నీ చెబుతున్నాం. బాల్యము, నా బాల్యం అంటున్నాం, నా యవ్వనం అంటున్నాం. అంటే బాల్యాన్ని చూస్తున్నాం, యవ్వనాన్ని చూస్తున్నాం, వృద్ధాప్యాన్ని చూస్తున్నాం. అన్నీ నా 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 అంటున్నాం. బాల్యం మరణిస్తే కానీ యవ్వనం కాదు, యవ్వనం మరణిస్తే కానీ వృద్ధాప్యం కాదు. వృద్ధాప్యం ఎవరు మరణిస్తే వృద్ధాప్యం వచ్చింది. కానీ వీరన్నిటిలో నా అనేటువంటి ఉంటుంది, అనుసృతంగా ఉంటూనే ఉంది. నా మరణం అలాగే మరణం. అయితే మరణాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అక్కడ ఏమైపోయింది? మరణంలో ఎక్స్ప్రెషన్ ఆ మెషిన్ ఫెయిల్ అయిపోయింది. అందువల్ల నా మరణం చెప్పారు. నా అనేటువంటి నేను అనేటువంటిది అనుసృతంగా ఉంటూనే ఉంది. అందులో నేను అంటున్నాను. ఇక్కడ ఆ నేను అనేటువంటి ఏమిటో తెలియట్లేదు. మిగతావన్నీ గుర్తిస్తున్నాం. ఆ నేను అనేటువంటిది మనం గుర్తించలేకపోతున్నాం. అందరూ నేను అంటున్నాను. ఈ దేహం పోయినా నేను అనేవాడు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు కదా. అయితే నేను ఉంటూనే ఉంది. నా దేహం పోయినా కూడా నేను ఉంటూనే అందరూ నేను ఉంటూనే ఉంది. ఆ నేను అనేది ఏమిటంటే అదేంటి? ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరంలో ప్రధానమైనది ప్రాణము, మనస్సు. మిగతా ఉంది భోగీలు. ఈ ప్రాణము మనస్సుకి ఆకారం ఉందా? నిరాకారం. నిరాకారం ఆకారానికి ఆధారం అవుతుంది. ఈ ఆకారానికి ఆధారం ఏమిటంటే నిరాకారం. ఈ నేను అనేటువంటి నిరాకారం ఎప్పుడు సర్వత్రా సత్యంగా నిరంతరమే ఉంటుంది. అది ఎక్కడ ఉండేది? నాలోనే ఉంది. అందుకని వేదం కూడా ఏం చెప్పింది? నీ వాళ్ళ తన్వి సత్యము
మన వ్యవస్థిత ఎక్కడున్నాయా బొమ్మ నీలోనే ఉన్నాడు, ప్రతి వాళ్ళలోనూ ఉన్నాడు. మనం మర్చిపోయినాం అంతే. మనం ఈ సంధ్యావనం క్రియ ద్వారా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఎప్పుడు ఉన్నది మనందరం అద్వైతులమే, గుర్తు చేసుకోవడమే, గుర్తు చేసుకోలేకపోతున్నాం. మనకి అవడం కాదు, ఇంకేదో అయిపోవడం అనేది లేదు. మనకి ఎప్పుడు ఉన్నదే బీయింగే, రియలైజేషనే, దాన్ని గుర్తించడమే. మనలోనే ఉన్నాడు. ఈజ్ మెంటలీ ఫాలో. గాడ్ ఈజ్ వెరీ వెరీ నియర్ టు us. ఇక్కడే ఉన్నాడు, మెంటలీ ఫాలో. బికాస్ మైండ్ వర్క్స్ అండర్ కన్స్ట్రిక్షన్స్. నేను పొట్టివాడిని, పొడుగువాడిని, సాయమాదని అది ఇది అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం కాబట్టి భగవంతుడు రియలైజ్ కాలేకపోతున్నాం. ఉత్తరాష్ట్రం సనత్ కుమార్ వారిని అడుగుతాడు, ముఖ్యమంత్రి ఏమిటన్నాడు? ప్రమాదం మీద కూర్చోమంటాడు. నువ్వు మర్చిపోయినా ప్రమాదం అంటే మర్చిపోయినా ఏం ముఖ్యమంత్రి అది మన అమృతత్వమే మన దగ్గర ఉంది. నిత్యము సన్నిహితంగానే ఉన్నాడు భగవంతుడు. మనందరం అద్వైతులమే. మర్చిపోయాం. దాన్ని రియలైజ్ చేయడమే. ఆ రియలైజేషన్ ఎట్లా ఉంటే గురువు ఆరాధన ఉంటుంది, శాస్త్రం ద్వారా. ఇవన్నీ శాస్త్ర ప్రమాణం ఉన్నారు, సూత్రాలు కూడా. కాబట్టి అందరం కూడా అద్వైత స్థితిలోనే ఉన్నాం. మర్చిపోయినాం. ఆ మర్చిపోయిన ఎంత తెలుసుకోవడమే అనేక కర్తవ్యం. మహానుభావుల వాళ్ళందరూ ఆ గురువుని మనం స్మరించుకుంటూ ఆ మర్చిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ జ్ఞప్తి చేసుకుంటూ ఆత్మబ్రహ్మాస్మి తత్వమసి అని చెప్తే గురువు గారు చెప్పారు, నువ్వు అదే నువ్వయ్యా, నువ్వే భగవంతుడు అంటున్నాడు. అది ఉపదేశ వాక్యం, ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసిన దాన్ని అనుభవంలో తెలుసుకోవాలి. ఆ అనుభవంలో తెలుసుకోవడం నేను రామ్ బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఇందాక నేను నీ వారు ఎవరయ్యా బ్రహ్మ సశివ హరిశ్రేయర్ అంతా సమస్తం ఇక్కడే ఉన్నాడు. మర్చిపోయినాం అంతే. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడమే మన యొక్క ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం. దాన్ని అని చెప్పి అనుకుంటున్నాను నేను. శాస్త్రం మీద ఏదైనా పొరపాటు మేము మాట్లాడాము. నేను అర్థం చేసుకున్న విషయాన్ని తప్పని చెప్పాను. అర్థం చేసుకునే ఏమైనా పొరపాటు క్షమించవలసిందిగా నేను చాలా అజ్ఞానాన్ని, అంత పెద్ద శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాడిగా చెప్పాము. ఏదైనా దీంట్లో పొరపాటు ఉంటే క్షమించాలి. చక్కగా ఈ విషయాన్ని గురించి మన స్వామి వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టు, వారు అనుభవించినటువంటి సబ్జెక్టు కాబట్టి ఆ విషయాన్ని గురించి చక్కగా పండితులందరూ కూడా చక్కటి ప్రవచనం చేశారు. దీన్ని తెచ్చుకోవని ఆ పెద్దల యొక్క మార్గంలో మనందరం కూడా అనుసరిస్తామని చెప్పి మరీ చేస్తూ రేపు క్షేత్రీయ స్వామివారి ఆరాధన ఉంటుంది. అలాగే వేద పారాయణ, మహానుభావులు భాష పారాయణ ఉంటాయి, ఆరాధన ఉంటుంది. మన స్వామివారి నుండి సంస్మరణగా నాలుగు వారి విషయాలు, వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో అందరూ తప్పకుండా పాల్గొని అక్షయ ఫలాన్ని పొందాలి అని చెప్పి మరీ ప్రార్థన చేస్తున్నాం. మా అందరి తరఫున భక్తులకి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన తరఫున చైర్మన్ గారిని ఆయన సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వచ్చి డాక్టర్ రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు
అనేక మంది పెద్దలు ఇక్కడికి వచ్చారు. స్త్రీ పురుషులు ఈ వేదాంత తత్వాన్ని, వేదాంతాన్ని, భక్తి కర్మల మూలకంగా వచ్చే వేదాంతాన్ని, అన్ని రకాల వేదాంతాన్ని అన్నీ తెలుసుకున్నాం మనం ఈవేళ. చాలా సంతోషం మీరంతా ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకి పాత్రులయ్యి జ్ఞానాన్ని సేకరించి ఇంటికి వెళ్తున్నందుకు. మీరు రేపు ఉదయం కూడా ఇక్కడికి వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆనందదాయకంగా కాలం గడపాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.